ఇండియాస్ ఫస్ట్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ ని టేస్ట్ చేయడానికి వచ్చేయండి ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్. నమస్కారం. మనతో పాటు డాక్టర్ శ్రీకాంత్ మహంకాళి ఉన్నారు. వారు యుఎస్లో ఉంటారు. ప్రపంచంలోని 100 మంది టాప్ ఏఏ ఎక్స్పర్ట్స్ ఇన్ హెల్త్ కేర్లో వారొకరు. వారు మన భారతీయులు కావటం మనందరికీ గర్వకారణం. వారు హైదరాబాద్కి వచ్చారు. ఈ నేపథ్యంలో షార్ట్ ట్రిప్ కోసం ఇండియా వచ్చారు. మనం వారిని స్టూడియోకి ఆహ్వానించి వారిని ఇంటర్వ్యూ చేస్తున్నాము. వారిని ఇంటర్వ్యూ చేయడం అనేది చాలా గొప్ప విషయం, మనందరూ ఆనందించాల్సిన విషయము. వారు న్యూరో రేడియాలజీలోను న్యూరో ఆంకాలజీలోను కూడా చాలా స్పెషలిస్టు, ముఖ్యంగా న్యూరో రేడియాలజీ ఎక్స్పర్టు. ప్రస్తుతం కొన్నాళ్ళ నుంచి వారు ఏఐఈ వర్సెస్ హెల్త్ కేర్లో ఏఐ పాత్ర మీద చాలా గ్రాండ్గా వర్క్ చేస్తున్నారు. అక్రాస్ ది గ్లోబ్ ఆయన టాప్లో ఉన్నారు. వారిని అడిగి ఏఐ యొక్క పాత్ర హెల్త్ కేర్లో ఏఐ ఏం చేస్తుంది, ఏఐ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు, ఏం చేయవచ్చు, ఎటువంటి బెనిఫిట్స్ పొందవచ్చు, ఇవన్నీ కూడా పేషెంటు, డాక్టర్సు, గవర్నమెంట్సు, కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా ఏం తెలుసుకోవచ్చు కూడా ఏఐ అండ్ హెల్త్ కేర్ గురించి వారి దగ్గర నుంచి చాలా తెలుసుకుందాము. అలాగే న్యూరో ఆంకాలజీ, న్యూరో రేడియాలజికల్గా కూడా ఆయన గురించి మాట్లాడుకుందాము. న్యూరో అంటే బ్రెయిన్, దానికి సంబంధించిన విషయాలు కూడా డాక్టర్ గారి ద్వారా తెలుసుకుందాము. వారిని కలవటం, మాట్లాడటం డెఫినెట్గా మనకు ఒక వరంగా మనం భావిద్దాము. నమస్కారం సార్. నమస్కారం శర్మ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ అన్ని విభాగాలు, అన్ని రంగాలకి కూడా ఏఐ అనేది కామన్ అయిపోయింది. అది ఆ సినిమా ఆ రంగం ఈ రంగం అని కాదు, ఎంటర్టైన్మెంట్ అయినా, మీడియా అయినా, ఎడ్యుకేషన్ అయినా, హెల్త్లో కూడా అదే ఉంది. మీ హిస్టరీ, మీ ప్రస్తుతం ఉన్న పొజిషన్ చూస్తే అక్రాస్ ది గ్లోబ్ ప్రపంచంలోనే టాప్ ఏఐ ఎక్స్పర్ట్ హెల్త్ కేర్లో మీరు ఉన్నారు. అందులో ఇండియన్గా ఉన్నారు కదా. ఏఐ యొక్క పాత్ర హెల్త్ కేర్లో, ఏఐ పాత్రను మనం ఎలా చూడాలి, ప్రస్తుతం ఏఐని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం, హెల్త్ కేర్లో ఎలా ఉపయోగించుకోవాలి, దానివల్ల మనకు లాభాలు ఏంటి, ఉపయోగం ఏంటి? శర్మ గారు, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు మీరు. ఏఐ అనేది, యాజ్ ఎవ్రీబడి నోస్, వీ కాల్ ఇట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దర్ ఇస్ అ రీజన్ ఫర్ ఇట్, వై ఇట్స్ కాల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. బేసిక్లీ ఏమంటే, ఇట్ ఈస్ బిల్ట్ ఆన్ ద సేమ్ ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ దట్ ఆర్ బ్రెయిన్ యూజెస్. అఫ్ కోర్స్ అదర్ పీపుల్ యూజ్ టర్మ్స్ లైక్ న్యూరో ఏఐ ఇలా అని వాడుతూ ఉంటారు. బట్ ఓవరాల్గా మనం చూస్తే ఏమంటే, that it's based on some early models of the brain and how the brain works, and was built to replicate that kind of thing. But because it's outside the body, we call it artificial intelligence. So in terms of artificial intelligence, మీరు కరెక్ట్గా చెప్పారు that it's something that is speeding across the globe. ఇండియా అయినా, యుఎస్ అయినా, ఎక్కడ చూసినా ఎవరి నోటి మీద కూడా ఇప్పుడు ఏఐ అనే పదం ఉంటుంది, కామన్ అయిపోయింది, చాలా కామన్ అయిపోయింది. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్, మనకి ఇప్పుడు హెల్త్ కేర్లో ఏఐ వల్ల ఏమి లాభాలు ఉన్నాయి, దాంతో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాని గురించి కొంచెం ఆరోగ్య రంగంలో వివరిస్తాను. సో ఫస్ట్ థింగ్ ఈజ్, ఇప్పుడు ఏఐ చాలా మాటలు అవుతున్నాయి, చాలా పైలట్ స్టడీస్ అవుతున్నాయి, డెమోస్ అవుతున్నాయి, ఇవన్నీ అవుతున్నాయి. కానీ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఏది కావాలి అంటే, మన డే టు డే లైఫ్లో హెల్త్ కేర్లో ఏఐ మనకి ఎలా హెల్ప్ చేస్తున్నది అని. సో ఆ ప్రశ్న ఆన్సర్ చేయాలంటే ఇట్స్ వెరీ సింపుల్. ఫస్ట్ థింగ్ ఈజ్, ఆ ఏఐ మీరు ఎక్కడ వాడుతున్నారో, or whichever system, whether it's a small practice or a large healthcare system, they need to use it to address their pain points. అంటే వాళ్ళకి ఎక్కడ కష్టం ఉందో, వాట్ ఆర్ ది ఏరియాస్ దట్ ఆర్ బాదరింగ్ దెమ్, అక్కడ మీరు ఏఐ యూజ్ చేయాలి. ఇంకెవరో పక్కింట్లో వీధిలోనో, పక్క హాస్పిటల్లోనో ఏఐ యూజ్ చేస్తున్నారు, మనం కూడా ఏఐ యూజ్ చేస్తామంటే, వైల్ బిజినెస్ వైజ్ ఇట్ మేక్స్ సెన్స్, మీకు వచ్చే రివార్డ్స్, రిజల్ట్స్ అలా రావన్నమాట. సో మీ హాస్పిటల్లో, మీ సిస్టంలో, మీ పేషెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దేర్ ఇస్ అ డాక్యుమెంటేషన్ ప్రాబ్లం, చాలా డాక్యుమెంటేషన్ ఉంది, మా డాక్టర్స్కి దేర్ ఇస్ నో టైమ్ టు ఈవెన్ సీ ద పేషెంట్స్, ఎందుకంటే ఈ డాక్యుమెంటేషన్తోనే స్ట్రగుల్ అవుతున్నారు. ఆర్ మా హాస్పిటల్ ఫర్ ఎగ్జాంపుల్ ఎండి ఆండర్సన్ ఉంది, దానిలో క్యాన్సర్ ఉంది. సో ఏఐ మెయిన్లీ అక్కడ క్యాన్సర్కి ఎలా హెల్ప్ అవుతుంది అలా ఆలోచించాలన్నమాట. సో దట్స్ ద వే టు థింక్ అబౌట్ ఇట్, నాట్ బికాజ్ ఇంకెవరో ఏఐ వాడుతున్నారు అని అలా. దట్స్ అ రాంగ్ వే టు అప్రోచ్. అంటే ఏఐ అసలు ఎలా వర్క్ చేస్తుంది, డాక్టర్ ఎలా దాన్ని ఉపయోగించుకుంటాడు? సో బేసిక్లీ ఇప్పుడు ఏఐ యూఎస్లో, ఇఫ్ యూ వాంట్ టు క్లాసిఫై ఇట్, దాన్ని యూ విల్ కాల్ ఇట్ as సాఫ్ట్వేర్ as a మెడికల్ డివైస్, ఆర్ నౌ యూ కెన్ కాల్ ఇట్ as సాఫ్ట్వేర్ as a సర్వీస్. దెర్ ఇస్ స్టిల్ సమ్ కాంట్రవర్సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎట్లా దాన్ని లేబుల్ చేయాలి అని. టూలా లేకపోతే? బట్ ఫండమెంటలీ మీరు వాడిన పదం చాలా కరెక్ట్ పదం, ఎందుకంటే ఓవరాల్ వాట్ ఎవర్ ద క్లాసిఫికేషన్, వెదర్ ఇట్స్ ఇండియా or abroad or whatever it is, overall మనం ఆలోచించాలి ఏమంటే, ఇట్స్ అ టూల్ అనమాట. ఇట్స్ అ టూల్ దట్స్ అవైలబుల్ ఫర్ యూ నౌ. ద క్వశ్చన్ ఈజ్, హౌ డూ యూ వాంట్ టు యూజ్ ఇట్, మీరు ఎలా దాన్ని ప్రయోగిస్తారు, సద్వినియోగం చేసుకోండి, మీరు ఎలా సద్వినియోగం చేస్తారు.
అండ్ ఐ లైక్ ద వర్డ్ సద్వినియోగం ఎందుకంటే టు టేక్ ది బెస్ట్ ఆఫ్ ఇట్. యా, సద్వినియోగం ఐ లైక్ ఇట్ ఆల్సో ఎందుకంటే ఏఐని దుర్వినియోగం కూడా చేయొచ్చు. మిస్యూజ్. యా, మిస్యూజ్ కూడా చేయొచ్చు. మీరంతా వింటూ ఉంటారు స్టోరీస్, హెల్త్ కేర్లో కూడా మిస్యూజ్ చేయొచ్చు. సో సద్వినియోగం ఎలా చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పేషెంట్స్ని స్కెడ్యూల్ చేయాలి. మీ దగ్గర చాలా పేషెంట్స్ ఉన్నారు, ఒక 5-6 మంది స్టాఫ్ అదే పని మీద స్కెడ్యూలింగ్ పని మీదనే ఉన్నారు. ఇఫ్ యూ యూజ్ ఏఐ ఫర్ ఎగ్జాంపుల్ అండ్ కరెక్ట్ మోడల్స్ యూజ్ చేసి కరెక్ట్గా ట్రైన్ చేస్తే ఆ స్కెడ్యూలింగ్ పని తప్పి ఆ 5-6 ఎవరైతే స్కెడ్యూలింగ్ చేస్తున్నారో వాళ్ళు వేరే పనిలో ఉపయోగించవచ్చు మీరు. అలాంటి రిపిటేటివ్ టాస్క్స్ ఏముంటాయో విచ్ కెన్ బి డన్ బై మెషిన్స్ ఆర్ బై కంప్యూటర్స్, అలాంటి ఏరియాలో ఏఐ చాలా హెల్ప్ఫుల్. అంటే హ్యూమన్ రీసోర్సెస్ యొక్క యూసేజ్ని తగ్గించుకొని కాన్సన్ట్రేట్ ఫోకస్డ్గా ఎక్కువ అవుట్పుట్ తెచ్చుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి మనుషుల్లాగా ఏఐ 8 అవర్సే పనిచేస్తుందని కూడా మీకు ప్రాబ్లం లేదు. 24 అవర్స్ పనిచేస్తుంది. పొద్దున ఎప్పుడు స్టార్ట్ అయ్యి పని చేయడం మొదలుపెట్టిందో రాత్రికి కూడా అదే ఎఫిషియన్సీ, అదే ప్రొడక్టివిటీతో పనిచేస్తుంది. సో అల్సట్ అనే క్వశ్చనే లేదు ఏఐకి. మీరు కరెక్ట్ మోడల్ యూస్ చేసి కరెక్ట్గా సిస్టమ్తో ఇంటిగ్రేట్ చేస్తే ఇట్స్ రన్నింగ్ బై ఇట్స్ ఓన్. ఏఐకి రెస్ట్ కూడా అవసరం లేదు. రెస్ట్ కూడా అవసరం లేదు. మధ్య మధ్యలో వాట్ యూ హ్యావ్ టు డూ దో ఈజ్ అది చెప్పింది చేస్తున్నదా లేదా అని దాని మీద ఒక కన్ను మాత్రం పెట్టి ఉండాలి. క్రాస్ చెక్. యా, క్రాస్ చెక్ చేయాలా, వ్యాలిడేట్ చేయాలి. ఎందుకంటే ఈ ఏఐ మోడల్స్లో ఇప్పుడు మీరు కార్ టైర్ ఉందనుకోండి, యాజ్ ద టైర్ వేర్స్ అవుట్ ఆ కార్ స్ట్రేట్గా పోకుండా పక్కన పోవడం మొదలవుతుంది. సేమ్ వే ఏఐలో కూడా ఒక పదం ఉంది, మోడల్ డ్రిఫ్ట్ అని. సో మీరు మోడల్ పెట్టినప్పుడు అది కరెక్ట్గా పని చేస్తూ ఉంటుంది, బట్ ఆఫ్టర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ద మోడల్ స్టార్ట్స్ టు డ్రిఫ్ట్ అనమాట. సో మీరు ఆ డ్రిఫ్ట్ని రికగ్నైజ్ చేసి మళ్ళీ దాన్ని అలైన్ చేసి చేయాలన్నమాట. అంటే ఏమంటే ఇట్స్ నాట్ లైక్ మీరు వచ్చినారు ఆ మోడల్ పెట్టేసినారు ఇంకా అది తరతరాలు అలా పనిచేస్తుందని, అలా కాదండి. యూ నీడ్ టు మానిటర్ ఇట్. యూ నీడ్ టు మేక్ ష్యూర్ దట్ ద మోడల్ ఈస్ డూయింగ్ వాట్ ఇట్స్ సపోజ్ టు డూ. అండ్ దెన్ దానిలో ఏమైనా డ్రిఫ్ట్ ఉందా ఏమైనా అట్లా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే మళ్ళీ దాన్ని సరిదారికి తీసుకురావాలన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. సో ఛాలెంజెస్ అని మీ పదం వాడారు మీరు. ఛాలెంజెస్ అంటే ఏమంటే కరెక్ట్ యూస్ కేస్ సినారియోలో వాడాలన్నమాట. నేను చెప్పినట్టు ఇంకెవరో వాడుతున్నారు దేనికో వాడుతున్నారని చూడకుండా మీ ప్రస్తుత పరిస్థితిలో మీ పేషెంట్ పాపులేషన్లో మీ హాస్పిటల్లో ఆర్ మీ సిస్టమ్ ఆర్ మీ ప్రాక్టీస్లో మీకు ఏం ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఏఐ అడ్రస్ చేయగలదా అని, అది అలా దట్స్ ద వే టు అప్రోచ్ ఇట్. అంటే ఏఐ ఎక్కడెక్కడ వర్క్ చేస్తుంది మెడికల్ హెల్త్? ఏఐ చాలా ఏరియాస్లో వర్క్ చేస్తుంది. బ్రాడ్లీ ఇఫ్ యూ వాంట్ టు థింక్ ఆఫ్ ఇట్, యూ కెన్ థింక్ ఆఫ్ ఇట్ ఇన్ 2 ways. వన్ ఈజ్ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్స్ అండ్ నాన్ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్. సో ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ టాస్క్స్ ఉంటే పేషెంట్ దగ్గర ఇంత దట్టడు పేషెంట్ రికార్డ్స్ ఉన్నాయి, దాన్ని అన్ని డిజిటైజ్ చేసి ఏఐకి ఇస్తే ఏఐ కెన్ గో త్రూ దట్ in barely a few seconds or maybe at worst in a minute, and you'll be able to create a summary where మీరు తొందరగా వెళ్ళి చూసి then you can build on that by asking patient questions and learning more. బట్ మీరంతా రోజంతా ఆ సమ్మరీయే చదువుతూ ఉంటే you will probably see 1 or 2 patients at best. So there AI is very helpful. ఇంతకుముందు నేను మీకు చెప్పాను AI is very helpful for scheduling also. సో కొన్ని రోజులు AI మోడల్ మీరు స్కెడ్యూలింగ్తో వాడితే ఏఐ కెన్ ఆల్సో పికప్ ఏ పేషెంట్ ఏ టైంలో రెగ్యులర్గా స్కెడ్యూల్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఫేవరబుల్ టైం ఏది ఉంది అని. అండ్ దెన్ ఇప్పుడు వాయిస్ ఏఐ అని కూడా కొత్తగా వచ్చింది, వేర్ ఆ ఏఐ కెన్ ఈవెన్ కాల్ ద పేషెంట్ ఆన్ యువర్ బిహాఫ్ అట్ దట్ పర్టికులర్ టైమ్ టు మేక్ ది అపాయింట్మెంట్. బికాజ్ అదంతా స్టడీ చేసి ఉంటుంది, వాళ్ళకి ఐడియా ఉంటుందన్నమాట దట్ ఈ పర్టికులర్ పేషెంట్ ఫ్రైడేసే మధ్యాహ్నమే జనరలీ అపాయింట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు. సేమ్ వే ఏఐ కెన్ ఆల్సో డూ వన్ మోర్ థింగ్. ఫలానా పేషెంట్ మండే స్కెడ్యూల్ చేస్తూ ఉంటాడు కానీ 99% ఆఫ్ ద టైం మండే స్కెడ్యూల్ చేసింది రాడు అని ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు వస్తుందన్నమాట. సో మీరు ఇంటెలిజెంట్గా స్కెడ్యూల్ చేయొచ్చు అండ్ ఆటోమేట్ చేయొచ్చు అది. అండ్ అప్పుడప్పుడు వెళ్ళి యూ కెన్ చెక్ టు మేక్ ష్యూర్ అదంతా పనిచేస్తుంది. సో దీస్ ఆర్ సమ్ ప్రాక్టికల్ అప్లికేషన్స్. ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే మీ క్లినిక్ అయినా మీ హాస్పిటల్లో ఉండే యాక్చువల్ హ్యూమన్ స్టాఫ్ ఎవరున్నారో వాళ్ళకి పని తప్పుతుందన్నమాట. సో దే కెన్ ఫోకస్ ఆన్ ద మోర్ ఇంపార్టెంట్ థింగ్స్ లైక్ పేషెంట్ గురించి విచారణ, స్పెండ్ మోర్ టైమ్ విత్ ద పేషెంట్, డూ దోస్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ విచ్ ప్రీవియస్లీ వాళ్ళు చేయవలసింది ఇఫ్ యూ నౌ హ్యాండ్ ఓవర్ టు ఏఐ దే కెన్ ఫోకస్ ఆన్ దీస్ ఆస్పెక్ట్స్. అంటే డాక్టరు నీ ఒక పేషెంట్ కలుస్తాడు, కరెక్ట్, వాళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషను
Yeah. వాడికి ఏమొచ్చింది, ఏ సమస్యతో బాధపడుతున్నాడు, ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, Yeah. వాడికి యాక్చువల్గా ఏం సిమ్టమ్స్ ఏంటి, ఇవన్నీ డాక్టర్తో పేషెంట్ మాట్లాడుతున్నప్పుడు, అయితే పేషెంట్తో డాక్టర్ మాట్లాడుతున్నప్పుడు Yeah. అదంతా ఏఐ విని సమ్మరైజ్ చేస్తుందా? ఎగ్జాక్ట్లీ అండి, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. దీన్ని ambient AI అని అంటారండి. ambient AI ఏం చేస్తుందంటే బేసిక్లీ ఐ డోంట్ నో వాట్ ద కరెంట్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇన్ ఇండియా ఈస్, బట్ యూఎస్లో ఇప్పుడు ambient AI యూస్ చేస్తారు చాలా క్లినిక్స్లో. బేసిక్లీ ఆ ఏఐ డాక్టరు పేషెంట్ మాట్లాడుకుంటూ ఉంటే, ఇదివరకు ఎలా ఉండేదంటే పేషెంట్ ఏదో చెప్తూ ఉంటే డాక్టర్ ఇలా కూర్చొని టైప్ చేసేవాళ్ళు. సో ఆ పేషెంట్ కళ్ళల్లో మనం Eye కళ్ళు contact వేసి కూడా లేదు. ఐ కాంటాక్ట్ కూడా లేదనమాట. సో ఐ కాంటాక్టే లేకపోతే ఎమోషనల్ హ్యూమన్ టచ్ డాక్టర్ పేషెంట్ అదే హ్యూమన్ టచే ఉండదు. ఇప్పుడు ఐ కెన్ ఫుల్లీ ఫోకస్ ఆన్ వాట్ యు ఆర్ సేయింగ్. ఐ కెన్ లుక్ అట్ యువర్ వర్బల్ అండ్ నాన్ వర్బల్ క్యూస్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ యాజ్ ఎ డాక్టర్. physician, as a doctor or healthcare professional, to pick up on things anamata. And in the background you need to let the patient know ankondi that we are using an ambient scribe and it's going to record our conversation ani. So by the time me conversation ayyetappudiki AI would have already finished all of the conversation and generated a short note anamata. Meer adantha palana tikana maatladukunnaru, these are all the main problems that the patient is talking about. అండ్ ఇది వరకు పాత పేషెంట్ ఉంటే మీ రికార్డ్స్ అన్నీ సిస్టంలో ఉంటే దీనికి దానికి అవన్నీ కంపేర్ చేసి కూడా ఏఐ కెన్ ప్రిపేర్ దట్ నోట్. అండ్ దెన్ ఆఫ్టర్ ఇట్స్ ట్రైన్డ్ ఇన్ యువర్ సిస్టమ్ ఆర్ విత్ దట్ పర్టికులర్ పేషెంట్ డేటా ఫర్ సమ్ టైమ్, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ మీరు ఈ విజిట్లో అడ్రస్ చేయాలి, టాప్ 3 ప్రాబ్లమ్స్, టాప్ 5 ప్రాబ్లమ్స్. అండ్ ఇట్ విల్ ఆల్సో టెల్ యూ, మీరు by chance if you didn't ask one important question in this, you will also get information that ask about this. Alerts వస్తాయి అన్నమాట, దట్ ఇది అడగండి అది. ఇట్ విల్ క్రియేట్ ఎ ట్రీట్మెంట్ ప్లాన్, ఏం ఇమేజింగ్ చేయాలా, ఎవరికి కన్సల్ట్ పంపించాలా, ఇవన్నీ కూడా మీకు వస్తాయి అన్నమాట. అండ్ దెన్ ఎస్పెషలీ ఇన్ ఇమేజింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇమేజ్ అప్లోడ్ చేస్తే ఆర్ ఏఐ ఇమేజ్ రీడ్ చేస్తే అన్ని ఫైండింగ్స్ అంతా కూడా ఒక చోట వస్తాయి. యూ జస్ట్ హ్యావ్ టు సే ఐ అగ్రీ, ఐ అగ్రీ, ఐ అగ్రీ, ఐ అగ్రీ, పని అయిపోయింది. తర్వాత డయాగ్నోసిస్ అండ్ మెడికేషన్లో ఏఐ ఎలా వర్క్ చేస్తుంది? చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. డయాగ్నోసిస్లో ఏఐ చెప్పాను కదా, మీ పాత రికార్డ్స్ అన్నీ చదువుతుంది, మీ ల్యాబ్స్ అన్నీ వచ్చినా కూడా యూ కెన్ క్విక్లీ ఇవాల్యుయేట్ వాట్ ఈస్ నార్మల్, వాట్ ఈస్ అబ్నార్మల్, అవన్నీ చేస్తుంది. ఇప్పుడు మెడికేషన్ ఇఫ్ యూ గో బ్యాక్ అ లిటిల్ బిట్, ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ ఈజ్ ఆల్సో బీయింగ్ యూజ్డ్ చికిత్సలో. సో ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ మెడికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ if you go back a little bit, AI is being used in pharma and biotech also. సో దానిలో ఏం అడ్వాంటేజ్ అంటే కొత్త కొత్త న్యూ డ్రగ్స్, న్యూ మాలిక్యూల్స్ అవన్నీ ఇప్పుడు ఏఐ వల్ల మనం చేయగలుగుతాం. ఇదివరకు మనం ట్రయల్ అండ్ ఎర్రర్ చేసేదానికి కొన్నిసార్లు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇవన్నీ ఇంత టైం పట్టేది. బట్ విత్ ఏఐ నౌ యూ కెన్ షార్టన్ దట్ టైం ఫ్రేమ్. అంటే ఆ మిగిలిన టైంలో మీరు వేరే డ్రగ్స్, వేరే ఇవి కాంపౌండ్స్ కూడా మీరు డెవలప్ చేయొచ్చు, అదే చేయొచ్చు. ఈ టైంలో ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ వన్ కాన్సెప్ట్ కాల్డ్ డిజిటల్ ట్విన్ అంటారు. సో డిజిటల్ ట్విన్ ఏమంటే, ఇప్పుడు మీరు ఈ డ్రగ్స్ ఇవన్నీ చేసిన తర్వాత పాతకాలంలో ముందు మైస్ మీద టెస్ట్ చేసేవాళ్ళు, తర్వాత మంకీస్ మీద టెస్ట్ చేసేవాళ్ళు, ఇవన్నీ ట్రయల్స్ చేసిన తర్వాత దెన్ యూ గో ఇన్ టు హ్యూమన్స్ అనమాట. సో యూ గో త్రూ phase 1, phase 2, phase 3 ట్రయల్స్ అని అలా వెళ్తుంది. ఇప్పుడు ఈ డిజిటల్ ట్విన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ మీరు ఇన్ అ వర్చువల్ వరల్డ్ ఇవన్నీ మీరు టెస్ట్ చేయొచ్చు అనమాట. సో యూ కెన్ గెట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అట్ షార్ట్ నోటీస్ వితౌట్ ఎనీ హార్మ్ టు యానిమల్స్ ఆర్ హ్యూమన్స్. అవును. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ ఇంకొక క్వశ్చన్ ఏమంటే, సపోజ్ యూ హ్యావ్ అ పేషెంట్ విత్ పార్కిన్సోనిజం, వాళ్ళు మిథైల్ డోపానో, లీవోడోపా ఆర్ ఎనీ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ డ్రగ్స్ తీసుకుంటున్నారు అనుకోండి. నౌ విత్ ఏఐ అండ్ మ్యాచింగ్ ద పేషెంట్ సిమ్టమ్స్ యూ కెన్ టైట్రేట్ ద డ్రగ్ డోస్, ఎంత డోస్ తీసుకోవాలి, ఏ స్కెడ్యూల్లో తీసుకోవాలి, ఇవన్నీ చేసుకోవచ్చు. అండ్ ఫైనలీ వెరీ ఇంపార్టెంట్లీ హ్యూమన్ జీనోమ్ హ్యాస్ బీన్ ఎలూసిడేటెడ్. సో ఇఫ్ యూ హ్యావ్ జీనోమిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద పేషెంట్ ఇన్ అడిషన్ టు ఆల్ ఆఫ్ దిస్, యూ కెన్ ఆల్సో మేక్ గుడ్ డ్రగ్ చాయిసెస్. ఏ డ్రగ్ వీళ్ళ ఫ్యామిలీ హిస్టరీ, వీళ్ళ పర్టికులర్ సిచ్యువేషన్ బట్టి విచ్ ఈస్ మోస్ట్ హెల్ప్ఫుల్, ఏ టైంలో తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, అందరిలాగా ఎన్ని డోసులు కావాలా లేకపోతే తక్కువ డోసులు సరిపోతుందా, అవన్నీ చేయొచ్చు. అంటే జీన్స్ స్టడీ చేస్తుంది, జెనెటిక్ అంటే ఏఐ హ్యాస్ అ బిగ్ రోల్ ఇన్ జీనోమిక్స్ యాక్చువల్లీ, బికాస్ జీనోమిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ ప్యాటర్న్ రికగ్నిషన్. సో అది వేరే సబ్జెక్ట్ కానీ, బట్ ఏఐ ఇండిపెండెంట్లీ ఆ రోల్ ఉంది.
అండ్ దెన్ డ్రగ్ డిస్కవరీలో రోల్ ఉంది, డ్రగ్ డెలివరీలో కూడా రోల్ ఉంది. ఏ విధంగా మీకు డ్రగ్ ఇస్తే యూ విల్ గెట్ ద మోస్ట్ ఆప్టిమల్ రిజల్ట్స్, ఇవన్నీ చేయొచ్చు. సో వెన్ యూ పుట్ ఆల్ దిస్ టుగెదర్ ఏమవుతుందంటే యూ గెట్ వెరీ పర్సనలైజ్డ్ కేర్ అనమాట. యూనిక్ టు యూ, మీ జెనెటిక్ మేకప్, మీ బాడీ మేకప్, మీ ఫిజియాలజీ, మీ పెథాలజీ బట్టి యూ కెన్ టైట్రేట్ అనమాట, విచ్ ఇస్ థింగ్స్ దట్ వీ కుడ్ డూ బిఫోర్. అండ్ ఆల్ ది అదర్ అడ్వాంటేజ్ విత్ దిస్ ఇస్ యూ కెన్ డూ దిస్ వెరీ క్విక్లీ ఇన్ అ షార్ట్ టైమ్ ఫ్రేమ్. ఇదివరకు లాగా అన్నీ చేసుకుంటూ there's no need. You can compress that time frame. Advantage with compressing the time frame ఏమంటే early diagnosis. మీకు ఇంతవరకు ఇన్ని డాక్టర్స్, ఇన్ని హాస్పిటల్స్ తిరిగే బదులు now I can do it faster. What's the other advantage with that? ఒక పేషెంట్ చూసే బదులు now I can see 5 patients. 5 people will get benefited. The other advantage is ఇప్పుడు 5 patients with the same problem ఉన్నారనుకోండి, I can triage ఎవరు most important to see right now and who can be the last patient I can see. ఇలాంటివన్నీ కూడా చేయొచ్చు అన్నమాట. సో AI is very helpful in all of this. యాక్యురసీని మనం ఎలా చూడాలి AI ద్వారా? వెరీ గుడ్ క్వశ్చన్ అండి, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. AI యాక్యురసీ ఎప్పుడు కూడా AI టూల్స్ యూస్ చేసే ముందు పైలట్ స్టడీస్ చేసుకోవాలి. అంటే ఒక చిన్న శాంపుల్లో ఒక చిన్న శాండ్ బాక్స్ అంటారు, అది శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్, దానిలో మీరు ట్రై చేసుకోండి. ఫస్ట్ యూ నీడ్ టు టెస్ట్ దాట్ ఇది యాక్చువల్లీ పనిచేస్తున్నదా, ఈజ్ ఇట్ మేకింగ్ ఎనీ డిఫరెన్స్ టు అవర్ క్లినికల్ వర్క్ ఫ్లో, ఈజ్ ఇట్ ఇంప్రూవింగ్ యాక్యురసీ, ఈజ్ ఇట్ ఇంప్రూవింగ్ స్పీడ్, ఈజ్ దేర్ ఇంక్రీజ్ ఇన్ ప్రిసిషన్, ఇవన్నీ మీకు ఆ ఇన్ఫర్మేషన్ దానిలో వస్తుందన్నమాట. అది చేసిన తర్వాత దెన్ యూ స్లోలీ ఎక్స్టెండ్ ద శాంపుల్ టు ఇంక్లూడ్ మోర్ పీపుల్, బట్ యెట్ you don't fall back only on the results of that original sample. You continue to monitor అనమాట, సరిగ్గా చేస్తున్నదా అని over a period of time you monitor, and then you develop faith in that model and you develop faith in that accuracy. AIలో ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది, ఏమంటే ఇట్స్ కాల్డ్ hallucinations. AI is mainly trained, as I said in the beginning, to please you. It's supposed to be psychophantic because some of the models work on a రివార్డ్ పనిష్మెంట్ యాక్సిస్. ప్రాబ్లమ్ మీరు అబ్వియేట్ చేయాలి అని అంటే యూ నీడ్ టు ఫాలో అప్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్, అండ్ దెన్ యాజ్ దీస్ టెక్నికల్ ఇష్యూస్ డెవలప్, యూ అండ్ యువర్ టీమ్, దిస్ ఈజ్ నాట్ అ సింగిల్ పర్సన్ వర్క్ అండి, ఇది ఇట్స్ అ టీమ్ అనమాట. యూ నీడ్ someone who's a chief AI officer, you need someone who understands ethics of use of AI, ఎక్కడ యూస్ చేయాలా ఎక్కడ యూస్ చేయకూడదు. అఫ్ కోర్స్ క్లినిషియన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద లూప్. అనదర్ థింగ్ ద క్లినిషియన్ నీడ్స్ టు నో ఆల్సో ఈజ్, ఇప్పుడు AI నేను యూస్ చేశాను, ఫలానా రిజల్ట్ వచ్చింది, దీన్ని నేను బిలీవ్ చేయాలా కాదా అన్నప్పుడు దెన్ యూ హ్యావ్ టు యూస్ ద పేషెంట్ హిస్టరీ, పేషెంట్ కాంటెక్స్, యువర్ ఓన్ ఇండిపెండెంట్ మెడికల్ ట్రైనింగ్ అండ్ జడ్జ్మెంట్, అవన్నీ కలిపి దెన్ యూ నీడ్ టు అరైవ్ ఎట్ అ డయాగ్నోసిస్ ఆర్ కన్సెన్సస్. జస్ట్లో ఏఐలో పెట్టేశాను, ఈ రిజల్ట్ వచ్చేసింది అండ్ దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, నో, దట్స్ నాట్ ద పారాడైమ్. యూ నీడ్ టు స్టిల్ ఎక్సర్సైజ్ your judgment, your clinical training, your reasoning and your ethics as a healthcare professional or a physician before you take that output and start doing something about it. అంటే మీ ఒరిజినల్ ఇంటెలిజెన్స్, మనిషి యొక్క సహజమైన బ్రెయిన్, ఒరిజినల్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముందు ఒరిజినల్ ఇంటెలిజెన్స్, అతనికి నాలెడ్జ్, ఎక్స్పర్టైజు, ఎక్స్పీరియన్స్, అబ్జర్వేషను, అన్నీ కలిపి ఏఎన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా తీసుకొని మొత్తం కలిపి ఫైనల్గా అతను సరైన చికిత్స ఇవ్వాలి, మెడికేషన్ చేయాలి. 100% మీరు కరెక్ట్గా సమరైజ్ చేశారు. ఎందుకంటే AI ఈజ్ ఓన్లీ అ టూల్. అట్ ది ఎండ్ ఆఫ్ ద థింగ్, ఇప్పుడు మీరు కార్ ఉన్నారు, యు ఆర్ గోయింగ్ ఫ్రమ్ మలక్పేట్ టు బేగంపేట్ ఆర్ టు హిమాయత్ నగర్, హూ ఈజ్ అట్ ద వీల్ ఆఫ్ ద కార్? ఇట్స్ ద డ్రైవర్ అన్నమాట. ఆ కార్లో ఎన్నో టెక్నాలజీస్ ఉంటాయి, అన్నీ మీకు హెల్ప్ చేస్తుంది. బ్రేక్ ఉంటుంది, స్పీడోమీటర్ ఉంటుంది, క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, నానా టికానా ఫలానా అన్నీ ఉంటాయి. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ ద డ్రైవర్. యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ జడ్జ్మెంట్. ఈ లేన్లో పాస్ అవుతుందా, వాడిని కొట్టనా, ఏ స్పీడ్లో వెళ్ళాలి, యూ ఆల్ దిస్ ఈజ్ యువర్ ఇండిపెండెంట్ జడ్జ్మెంట్. బ్యూటిఫుల్ కార్ మీకు ఎప్పుడు హెల్ప్ చేస్తుంది? వెన్ యాజ్ అ డ్రైవర్ యూ యూజ్ ఆల్ ఆఫ్ దిస్. ఇన్ ద సేమ్ వే ఏఐలో కూడా ఇట్స్ అ గ్రేట్ టూల్, హ్యాస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్, చాలా ఏరియాస్లో హెల్ప్ఫుల్. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ ద డిసిజన్ మేకర్. డ్రైవర్ ప్లేస్లో డాక్టర్ ఉంటాడు, డాక్టర్ హూ డ్రైవ్స్ ఇట్. ఎగ్జాక్ట్, అంతే కదా, ఎగ్జాక్ట్. డాక్టర్ ఇస్ ద డ్రైవర్, అంతే. డ్రైవింగ్ ది హెల్త్, డ్రైవింగ్ హెల్త్ కేర్, డ్రైవింగ్ AI ఇన్ హెల్త్ కేర్ అని కూడా చెప్పుకోవచ్చు. సో బేసిక్లీ మీకు ఆ రీజనింగ్ ఇది ఉండాలి.
జస్ట్ బికాస్ అన్నీ ఉన్నాయి ఐ డోంట్ హ్యావ్ టు డూ బ్లంట్ ఎనీథింగ్. గా గుడ్డిగా ఏ చెప్పిందని మనం ఫాలో అవ్వకూడదు. యూ మస్ట్ అప్లై, మన సొంత బ్రెయిన్ ఉపయోగించాలి. కరెక్ట్ మన అనుభవము, మన సంతరించుకున్న నాలెడ్జి, కరెక్ట్ ఇవన్నీ తర్వాత యాక్చువల్గా నువ్వు తెలుసుకున్నది అన్నీ కలిపి ఏ ఇన్ఫర్మేషన్ ని Yeah. నీ బ్రెయిన్, ఒరిజినల్ బ్రెయిన్ చెప్తుంది, రెండు కలిపి Yeah. చాలా పర్ఫెక్ట్ గా యాక్యురేట్ గా నువ్వు ఇవ్వాలి. కరెక్ట్. డోంట్ టోటల్లీ డిపెండెంట్ ఆన్ ఏఐ ఓన్లీ. యా, సో అని AI చాలా is great at summarizing information and bringing everything to one place, and now you have the chance to look at all of it and make a decision. ఒక టూల్ లాగా దాన్ని ఉపయోగించకూడదు కానీ, Yeah. బట్ డోంట్ బి ఏ సర్వెంట్ Yeah. ఆర్ స్లేవ్ టు ది టెక్నాలజీ. Correct. అంతే కదా, Yeah. ద నెట్ షెల్. Exactly. తర్వాత ఇప్పుడు మీకు యాంటీబయాటిక్స్ తెలుసు. అందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళిపోయి వెళ్ళకుండా, డాక్టర్ని కలవకుండా మెడికల్ షాప్కి వెళ్ళిపోయి నొప్పుల తలనొప్పి కానీ ఏదో అది దీని వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్ చేసేసుకుంటున్నారు. అలాగే ఇప్పుడు ఏఐ వచ్చింది కదా, ఏఐ అనేది డాక్టర్కి ఆల్టర్నేటివ్గా మారి ఏఐని ఉపయోగించి డాక్టర్ని కలవకుండానే Yeah. ఏఐ ద్వారా వీడు కూడా చాట్ జీపీటీలోకి వెళ్ళిపోయి నాకు ఎలా ఉంది అలా ఉంది సిమ్టమ్స్ చెప్పి ఇవి కూడా మొదలైనవి. Yeah. ఇది ప్రమాదం కదా. ఎలాగా ఏఐ అనేది డాక్టర్కి ఆల్టర్నేటివ్ అవుతుందా, డాక్టర్కి వ్యవస్థకే ప్రాబ్లం అవుతుందా, ఉనికికే ప్రశ్న అవుతుందా? మీరు చెప్పిన సినారియో ఇస్ 100% అండి, బికాస్ ఎస్పెషలీ చాట్ జీపీటీ రైట్ నౌ అవుట్ ఆఫ్ 10 users 7 users యూస్ చాట్ జీపీటీ అనమాట, అండ్ దే డిపెండ్ ఆన్ చాట్ జీపీటీ ఫర్ ఆల్ ది ఆన్సర్స్ టు దేర్ మెడికల్ ప్రాబ్లమ్స్. వేర్ ఐ ఫైండ్ వాల్యూ ఇన్ చాట్ జీపీటీ అంటే, ఇప్పుడు మీరు పలానా డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, ఇదివరకు మీరు డైరెక్ట్లీ అలా డాక్టర్కి వెళ్ళిపోయేవారు, యూ డింట్ ఈవెన్ నో ఏం క్వశ్చన్స్ అడగాలి, డాక్టర్ ఇలా అంటే నేను దానికి ఏం ఆన్సర్ చెప్పాలి, ఇవన్నీ మీకు అనుభవం లేదు, అండ్ యూ డింట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ బేస్ టు గో బై. అలాంటి వాటికి యూ కెన్ యూజ్ చాట్ జీపీటీ. లైక్ కావాలంటే ఇఫ్ యూ ఫీల్ కంఫర్టబుల్, ఎందుకంటే దీస్ ఆర్ యువర్ ప్రైవేట్ మెడికల్ రికార్డ్స్, మీరు ఏదేది చాట్ జీపీటీలో మీరు అప్లోడ్ చేస్తారో ఇట్ గోస్ ఇన్ టు ద ఓపెన్ ఏఐ సర్వర్స్ అనమాట. అన్లెస్ మీరు చాట్ జీపీటీలో ఒక సెట్టింగ్ ఉంటుంది అనమాట, వేర్ ఇట్ సేస్ డూ యూ వాంట్ యువర్ డేటా టు ట్రైన్ అవర్ మోడల్స్ లాగా ఒక సెట్టింగ్ ఉంటుంది. అది మీరు ఇఫ్ యూ టర్న్ ఇట్ ఆఫ్, దెన్ యువర్ డేటా విల్ బీ రిఫైన్డ్ ఓన్లీ టు దట్ చాట్, బట్ దట్ ఈస్ ఆల్సో నాట్ ఫుల్ ప్రూఫ్, బికాస్ ఓవరాల్ ఎనీథింగ్ యూ పుట్ ఇన్ చాట్ జీపీటీ ఆఫ్ అ పర్సనల్, కాన్ఫిడెన్షియల్, sensitive nature, whether it's your healthcare or finances, everything pretty much goes to the model. So you need to be aware of that okati. But if you are comfortable with that, avanni meeru petti, you can use it to get some useful questions. Nenu palana doctor ni kalavaniki veltunanu, he is my neurologist or he is my gastroenterologist, what would be the top 5 questions that I need to ask that doctor ani alanti preparation cheyochu. And once you get the visit the doctor and get all of that feedback also, you can then upload all of that information to see if anything was missed. And nowadays there are portals where you can go to the portal and doctor ki malli you can send a message, doctor garu nenu when I was there with you idi adagalani anukunnanandi but I forgot, or meer ila annaru but nenu ila chaduvutunnanu, what do you think ani adagachchu anamata. And finally at the end of the loop malli doctor as a human, he is the one who decides. So గుడ్డిగా చాట్ జీపీటీలో ఏదో వచ్చింది, నీ క్యాన్సర్ వచ్చేసింది అని చాట్ జీపీటీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే అది నమ్మకూడదండి. యూ హ్యావ్ టు ఫాలో ద ప్రోటోకాల్ అండ్ ద హెల్త్ కేర్ సిస్టమ్, బికాస్ చాట్ జీపీటీ దోస్ మోడల్స్ ఆర్ ట్రైన్డ్ ఆన్ సర్టన్ డేటా ఓన్లీ, అండ్ సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్ యూ మే ఆస్క్ ఆర్ సమ్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఆర్ యూనిక్ టు యూ దానిలో ఉండకపోవచ్చు. అండ్ దెన్ ఇఫ్ యూ గెట్ సమ్ ఫీడ్బ్యాక్ ఆన్ it basically is dangerous to use that feedback blindly without cross checking it. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తాను, ఇప్పుడు చాట్ జీపీటీలో ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ నో ఇప్పుడు ఇండియన్ పరిస్థితిలో ఎంత ఇండియన్ డేటా ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీలో ఉంది, బట్ యుఎస్ డేటా, యూరోప్ డేటా చాలా ఉంటుంది చాట్ జీపీటీలో. సో మీరు ఆన్సర్ పెట్టి యు ఆర్ అన్ ఇండియన్, మీరు హైదరాబాద్లో కూర్చొని చాట్ జీపీటీలో ఏదో క్వశ్చన్ అడిగారు, చాట్ జీపీటీ విల్ ఆన్సర్, but that answer may be relevant more to people in the US or Europe and not so much to you in India, because the models that were used to train that may not necessarily be relevant or have access to all the Indian data. Anduku, if you are an Indian sitting in Hyderabad and you just put an answer and you get some answer, don't blindly follow it. Yeah. You can also ask chat GPT and say fact check అని అనొచ్చు, అంటే నువ్వు ఇంతవరకు ఇది చెప్పినావు మళ్ళీ ఒకసారి వెళ్ళి చూసుకో, నువ్వు చెప్పిందంతా కరెక్టా కాదా,
దిస్ ఈజ్ మై సిచ్యువేషన్, దిస్ ఇస్ మై ఏజ్, దిస్ ఇస్ మై ప్రాబ్లం, వాట్ షుడ్ ఐ డూ అని ఫ్యాక్ట్ చెక్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు డాక్టర్స్ కూడా ఆ ఏఐని అడిగి ఆ చాట్ జీపీటీ ద్వారా ఏఐని అడిగేసి అది ఇచ్చే ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. అవును. ఇప్పుడు పేషెంట్ వాడికి ఏదో సిమ్టమ్స్ ఉంటాయి, ఏదో లక్షణాలు ఇబ్బందులు ఉంటాయి, Yeah. వాడు అసలు డాక్టర్ని కలవకుండానే Yeah. చాట్ జీపీటీలోకి వెళ్ళేసి Yeah. ఇలా ఈ ఇబ్బందులు నేను బాధపడుతున్నా, దీన్ని ఏమంటావు, దీనికి ఏం చేయాలి, ఏం వాడాలి అని అడుగుతున్నాడు. Yeah. అడిగితే అదేదో చెబుతోంది. అవును. ఇప్పుడు అది డాక్టర్కి ఆల్టర్నేటివ్గా మారిపోయింది కదా ఏఐ, ఇది ప్రమాదం కదా అంటున్నా. అవును, మీరు యూఆర్ 100% రైట్. యాజ్ ఐ సెడ్, ఇట్ కెన్ బి యూస్ ఫర్ ప్రిపరేషన్, ఇట్ కెన్ బి యూస్ ఫర్ ఫాలో అప్. అండ్ ప్రీవియస్లీ మీరు వెళ్ళి గూగుల్ చేసే ఇన్ఫర్మేషన్ ఫర్ ఎగ్జాంపుల్ అది మీరు చాట్ జీపీటీలో చూసుకోవచ్చు. యూ కెన్ ఆల్సో ఆస్క్ చాట్ జీపీటీ ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఇలా అన్నావు, దీనికి ఏదైనా నీకు రెఫరెన్స్ ఉందా, సైటేషన్ ఉందా, ఆర్ ఎనీథింగ్ ఇన్ ద లిటరేచర్, అథెంటిసిటీ. అథెంటిక్, సో ప్రూఫ్, షో మీ ద ప్రూఫ్ అని అడగవచ్చు మీరు. ఆర్ ఇప్పుడు నేనున్నాను ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదైనా చాట్ జీపీటీలో చేస్తే నేను దానిలో లాస్ట్లో ఒక ఇది పెడతాను అనమాట, నో స్కీమింగ్, నో శాండ్ బ్యాగింగ్, నో సైకోఫెన్సీ అని చెప్పాను కదా. సో దీస్ ఆర్ వాట్ ఆర్ కాల్డ్ ఎస్ ఎస్ బిహేవియర్స్ అనమాట. సో మీరు పెట్టిన ప్రాంప్ట్ బట్టి చాట్ జీపీటీ విల్ రెస్పాండ్ అనమాట. అండ్ ఇట్ విల్ నో మీరు ఏ లెవెల్లో ఉన్నారు. సో దాని ఫుల్ కెపాసిటీ ప్రతివాడు చాట్ జీపీటీకి వెళ్ళి అది పెడితే ప్రతివాడికి దాని ఫుల్ కెపాసిటీ అది యూజ్ చేయదు. అండ్ ఇంకొక గమ్మత్తు ఉందండి అక్కడ. సో ఇప్పుడు ఈ సేమ్ క్వశ్చన్ మీరు చాట్ జీపీటీలో పొద్దున పెట్టారనుకోండి, అండ్ యూ గాట్ అ సర్టన్ ఆన్సర్. అదే క్వశ్చన్ మీరు రాత్రి వెళ్ళి చాట్ జీపీటీలో పెట్టినారనుకోండి, యూ మే గెట్ అ డిఫరెంట్ ఆన్సర్. ఆ టైంకి దాని దగ్గర ఏముందో ఇన్ఫర్మేషన్ అది సింక్రనైజ్ చేసి ఇస్తుంది. యా, అది చాలా మందికి అది తెలీదు. బికాస్ దీస్ ఆర్ ఆల్ కాల్డ్ as లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. ఈ చాట్ జీపీటీ, ఆల్ ఆఫ్ దీస్ టూల్స్, క్లాడ్ అయినా, there are many tools, డీప్ సీక్ అయినా, అవన్నీ, these are called large language models. And one of the problems with them is they are not necessarily consistent in their answers all the time. అంటే ఆ టైంకి దాని దగ్గర ఉన్న సమాచారాన్ని మొత్తం ఒక సింక్రనైజ్ చేసి ఒక ఆన్సర్గా ఇస్తుంది. సాయంత్రానికి గంట 10 నిమిషాల తర్వాత 5 మినిట్స్ తర్వాత కూడా మారిపోతుంది. Yeah, it may also even depend on how many users are on it at the same time. కరెక్ట్. దాని దగ్గర ఎంత బ్యాండ్విడ్త్ ఉంది, ఎంత పవర్ ఉంది టు ఈవెన్ ఆన్సర్ యువర్ క్వశ్చన్. సో ఇట్ టాగిల్స్ లైక్ దట్. సో వన్ వే టు డూ ఇట్ ఈస్, ఒకసారి అడిగి ఒకే ఆన్సర్ రాగానే డోంట్ గో విత్ దట్. ఆల్వేస్ క్రాస్ చెక్ విత్ ఇట్. ఇఫ్ యు ఆర్ లిటిల్ మోర్ ఏఐ సావీ ఆర్ టెక్నాలజీ సావీ, ఇంకొక మోడల్లో పెట్టండి ఆన్సర్. చాట్ జీపీటీ ఇలా అన్నది నాకు, వాట్ డూ యూ థింక్ అని అలా అడగచ్చు. సో వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ డూ ఇన్ మై వర్క్ ఫర్ ఎగ్జాంపుల్ ఈస్, ఏదైనా నేను లిటరేచర్ సెర్చ్ చేస్తూ ఉంటే కొంచెం ఆన్సర్స్ వస్తే ఐ క్రాస్ చెక్ విత్ అదర్ మోడల్స్, వాట్ ఆర్ యూ సేయింగ్. సో యూ కెన్ ఆల్వేస్ డూ దట్. సో ఒక మోడల్ని ఇంకొక మోడల్తో యూ కెన్ ప్లే దెమ్ అగేన్స్ట్ ఈచ్ అదర్ టు గెట్ ద బెస్ట్ పాసిబుల్ ఇన్ కంపారిటివ్ స్టడీ. ఎగ్జాక్ట్లీ, చేసుకోవచ్చు అలా. అండ్ దెన్ డూ ఇట్ అ కపుల్ ఆఫ్ టైమ్స్. అండ్ నేను కొన్నిసార్లు ఐ ఆల్సో యాడ్ వన్ లైన్, మై లైఫ్ అండ్ కెరియర్ డిపెండ్ ఆన్ యూ అని చెప్పేస్తాను. సో అది చెప్తే ద క్వాలిటీ ఆఫ్ ద ఆన్సర్స్ ఐ హావ్ సీన్ దానికి ఎక్కువ వస్తుంది అనమాట. ఇంకొంచెం ఫోకస్ వర్క్ చేస్తుంది. ఇట్ విల్ పుట్ అ లిటిల్ మోర్ టైమ్ అండ్ లిటిల్ మోర్ ఎఫర్ట్ ఇన్ దిస్. ఇట్ మే నాట్ బి ద కేస్ విత్ ఎవ్రీబడి, ఆర్ ఎవ్రీబడి మే నాట్ ఫైండ్ ద సేమ్ రెస్పాన్స్. వేరీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఎగ్జాక్ట్లీ, బట్ ఐ హ్యావ్ సీన్ దట్ నాకు, బికాస్ there are ways to personalize your chat GPT or any of these tools anamata by putting some unique information. And another way to do it is, you can always say like, you are my doctor and these are my results. If you are my doctor and these are my results, what would you do? And alla adagachu. So this is called role play. ఇప్పుడు జనరల్గా మీరు చాట్ జీపీటీలో అలా పెట్టేస్తే ఇట్లా ఆన్సర్ జనరిక్లీ అనమాట. But if you say, you are my primary care physician, or you are my neurologist, you are a domain expert of national or international origin, or from the last 25 years, and people from all over the world come to you for advice and alla pette, then the quality of your answer goes up. either doctor aina role play laga chestunnaru. డాక్టర్ అయినా పేషెంట్ అయినా చాట్ జీపీటీ ఏఐని వాడుకోవటాన్ని, నమ్మటాన్ని, తెలుసుకోవడానికి కొంతవరకే పరిమితి, కానీ పూర్తిగా దాని మీద ఆధారపడటము, పూర్తిగా అదే కరెక్ట్ అనుకోవటం కరెక్ట్ కాదు. అదే కదా దాని సారాంశం. యూజ్ ఇట్ యాజ్ అ టూల్ టు ఎన్హాన్స్ యువర్ నాలెడ్జ్ అండ్ టు లెర్న్ మోర్ అండ్ టు డూ థింగ్స్ ఫాస్టర్ ఇన్ అ షార్టర్ టైమ్, బట్ డోంట్ బ్లైండ్లీ డిపెండ్ ఆన్ ఎవ్రీథింగ్ ఇట్ సేస్. సో ఏఐ అనేది డాక్టర్కి ఎప్పటికీ ఆల్టర్నేటివ్ కాదు. డాక్టర్ ఇది డాక్టర్. యాజ్ ఆఫ్ నౌ దేర్ విల్ బీ సమ్ ఏరియాస్ ఇన్ ద ఫ్యూచర్ where AI potentially can act as alternate for doctors. For example, robotic surgeries అనుకోండి.
So, or I am here and the patient is somewhere in some other part of the world and I am the only expert who can do it. Then there may be a role for AI to do things remotely from a distance and without the actual doctor doing. Akkada kuda there will be supervision by the actual physician, even though these tools are doing it. But just to give an example. అక్కడ ఈ రొబాటిక్ సర్జరీస్లో కూడా రొబాటిక్ ఒక టూల్గా వాడుతుంటారు కానీ డాక్టర్ అక్కడ ఉంటాడు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. డాక్టర్ లేకుండా అంతా ఎవరు లేకుండా లోపల రొబాటిక్గా చేయదు అది. రొబాటిక్ అక్కడ ఉంటుంది. కరెక్ట్. ఇన్స్టెడ్ ఆఫ్ మన హ్యాండ్స్ మన టూల్స్ బదులు Yeah. రొబాటిక్ చేస్తుంది. అది ఇంకా యాక్యురేట్గా మైన్యూట్గా అన్ని లోపలికి వెళ్ళటం Correct. చేస్తుంది ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి Correct. దాన్ని మనం వాడుతున్నాం. And these are a special kind of doctors also who have a lot of very highly advanced training. అది నేను మీరు వెళ్ళి చేసే పని కాదన్నమాట. అవును. సో దీస్ ఆర్ పీపుల్ హూ నో ద యూజ్ ఆఫ్ దోస్ టూల్స్ అండ్ దానిలో ఏం లిమిటేషన్స్ ఉన్నాయి, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్, వాట్ ఆర్ ద పిట్ ఫాల్స్, ఇవన్నీ వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళు ఆ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళే దాన్ని వాడాలి. కరెక్ట్. ఇండియన్ హెల్త్ కేర్లో భారతదేశంలో ఏఐని ఎలా వాడుతున్నారని మీ అబ్జర్వేషన్లో ఉంది. అలాగే ఈ క్లినికల్గా జరిగే తప్పులు వాటిలో ఏఏ పాత్ర ఏ విధంగా ఉంటుంది, వాటిని మనం ఎలా సరిదిద్దుకోవచ్చు? సో అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అంటే యాజ్ యూ నో ఐఎమ్ బేస్డ్ ఇన్ ద యూఎస్, బట్ ఐ ఆల్సో ఐఎమ్ పార్ట్ ఆఫ్ సర్టన్ గ్రూప్స్ వేర్ ఇండియాలో ఏం జరుగుతుంది అండ్ ఐ కీప్ ట్యాబ్స్ ఆల్సో. వన్ ఆఫ్ ది అదర్ హార్ట్నింగ్ థింగ్స్ ఈస్ ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఇన్ ద సెంటర్ ఇండియా ఏఐ ఇనిషియేటివ్ అని ఒకటి మొదలుపెట్టారు. సో దే అండర్స్టాండ్ ఏఐ ఎక్కడ మనకి హెల్ప్ అవుతుందని. ఇన్ఫ్యాక్ట్ ఇన్ అ ఫ్యూ మోర్ వీక్స్ ఢిల్లీలో దిస్ గోయింగ్ టు బి అ గ్లోబల్ ఏఐ సమ్మిట్ అనమాట. సో అందరూ హేమాయిలు ఢిల్లీ అండ్ ఇండియాలో దిగబోతారనమాట. సో ఇట్స్ అ వెరీ నైస్ డెవలప్మెంట్. ఇంకోటి అడ్వాంటేజ్ ఏమంటే ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ ఆల్సో రియలైజ్డ్ దట్ మనకి రెగ్యులేషన్ కావాలా. ఎవరంటే వాళ్ళు నేను ఏఐ చేస్తున్నాను, ఏఐ వాడుకుంటున్నాను అలా ఉంటే బేసిక్లీ ఇట్ విల్ ప్రాలిఫరేట్ డేంజరస్లీ. అది కొంచెం విధంగా ఆల్రెడీ అయింది, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ అక్రాస్ ద వరల్డ్ ఆల్సో. సో నౌ రెగ్యులేటర్స్, గవర్నమెంట్స్, పాలసీ మేకర్స్ అంతా దే ఆర్ ట్రైంగ్ టు క్యాచ్ అప్ అండ్ దాన్ని ఒక అదుపులో తీసుకురావడానికి కంట్రోల్ ఉండాలి, ట్రై చేస్తున్నారు. దే ఆర్ ట్రైంగ్ టు డూ ఇట్. లక్కీలీ ఇండియన్ గవర్నమెంట్ ఈ మధ్యలోనే దే పాస్ సమ్ పాలసీ ప్రపోజల్స్ టు అడ్రస్ సమ్ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్ అన్నమాట. తర్వాత ఇప్పుడు క్యాన్సర్ కానీ చాలా వాటికి కొత్తగా వచ్చే జబ్బులకు కానీ వీటన్నిటికి కూడా మనం కరెక్ట్గా డయాగ్నోస్ చేయాలన్నా మనం ఎక్విప్ అయ్యి ఉండాలన్నా టెక్నికల్గా కానీ మన ఎక్స్పర్ట్స్ ప్రకారం కానీ ఫ్యాకల్టీ ప్రకారం కానీ మనం రెడీ అయ్యి సిద్ధంగా ఉండాలి అంటే డేటా చాలా ఇంపార్టెంట్ కదా. అవును. ఈ డేటా సేకరణలో మన పల్లెటూరు వాళ్ళు ఉంటారు, స్త్రీలు ఉంటారు. మనకున్న డేటా తక్కువ ఉంటుంది యాక్చువల్ ఇన్ఫర్మేషన్. మనం అన్నోటిస్డ్, అన్ట్యాప్డ్, డేటాలో లేనివే ఎక్కువ ఉంటాయి కదా. కరెక్ట్. అక్కడ ఏ పాత్ర ఎలా ఉంటుంది? చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఎందుకంటే ఈ సేమ్ ప్రాబ్లం యుఎస్లో కూడా ఉంది. సో యుఎస్లో only about 15 to 20% of all the data available is actually in the electronic health records anamata. But then you are training all your models on the electronic health records only in that 15% అది. ఎందుకు why the remaining 85% is outside అంటే మనుషులు యాపిల్ వాచ్ వేసుకుంటారు, ఫిట్బిట్ వేసుకుంటారు, ఫోన్లో ఏదో యాప్ ఉంటుంది. ఆ యాప్ విల్ సీ మీరు ఎన్ని గంటలు పడుకుంటున్నారు, మీ బ్లడ్ ప్రెషర్ ఎంత, ఇవన్నీ దీనిలో ఉంటాయి. But they are not part of the electronic records, right? Only about 15 to 20% is, and that's the only thing that you have access on which mere model train cheyagaltaru. So the problem is you are only training in hardly a limited portion okati. Secondly, who are the people who can train the model? Who are the people who have the money, resources and people? Either it will be some institution, academic institution or either pedda hospital. When you go to the periphery, people don't have this kind of bandwidth to train the model, to set up all of this, the people, workforce, ఇవన్నీ ఉండవు వాళ్ళకి. అప్పుడు ఏమవుతుంది, you're training only on 15% and then you are probably training only on data that is coming from people who are in some urban location or who have access to the major healthcare systems. అలాంటి వాళ్ళదే ఉంటుంది. All these people who are in the rural thing, వాళ్ళ data is not part of this process. And then the worst part is మీరు ఆ 15%లో కమింగ్ ఓన్లీ ఫ్రమ్ సర్టన్ పీపుల్ ట్రైన్ చేశారు అండ్ దెన్ యూ ఆర్ గోయింగ్ టు యూజ్ ద మోడల్. దాని వచ్చే అవుట్పుట్ అంతా యూ ఆర్ గోయింగ్ టు యూజ్ ఫర్ ఎవ్రీబడి. సో ద ప్రాబ్లమ్ ఈస్ దట్ యువర్ మోడల్ ఈజ్ ఇట్ సెల్ఫ్ లిమిటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద డేటా దట్ ఇట్స్ ట్రైనింగ్. అండ్ దెన్ who will come to all these large hospitals or thing, for example in US
తెల్లవాళ్ళు, who have money, who have resources, who have privilege, all the underprivileged people, women అయినా, children అయినా, అండర్ రిప్రజెంటేటెడ్ పాపులేషన్స్ అంతా వాళ్ళ డేటా, రూరల్ పీపుల్ అయినా వాళ్ళ డేటా దానిలో ఉండకపోవచ్చు ఆ మోడల్. బట్ ఆ వచ్చే రిజల్ట్స్ మాత్రం మీరు అందరికీ సమానంగా యూస్ చేస్తున్నారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఛాలెంజెస్. ఇక్కడ గవర్నమెంట్ పాత్ర ఏంటి? గవర్నమెంట్ పాత్ర, ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ పాత్ర అని అంటే వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఈస్ మేక్ డేటా ఎంట్రీ అండ్ డేటా హెల్త్ కేర్ యాక్సెస్ అవైలబుల్ ఫర్ ఆల్, అండ్ అట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ కేర్ డేటా కలెక్ట్ చేసిందంతా ఇట్ షుడ్ ఐడియలీ గో ఇన్ టు సమ్ కైండ్ ఆఫ్ అ సెంట్రల్ రిపాజిటరీ, ఆర్ అట్లీస్ట్ ఇప్పుడు సే యూ లుక్ అట్ తెలంగాణ స్టేట్ అనుకోండి, all of that data should ideally go to some central repository in the state, and then there should also then all states should go into some national database అన్నమాట. And why national database is important అంటే ఇప్పుడు కోవిడ్ ఉంది చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ వచ్చినప్పుడు కోవిడ్ డజంట్ కేర్ వెదర్ యూఆర్ బ్లాకా, వైటా, హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, ఇంకేమైనా, ఇట్ డజంట్ కేర్, మనిషి అంతే. అలాంటి టైంలో వెన్ యూ ఆర్ గోయింగ్ టు డూ సమ్ వ్యాక్సిన్ ఆర్ యూఆర్ గోయింగ్ టు డూ సమ్ డ్రగ్, దిస్ ఈస్ కాల్డ్ పాపులేషన్ హెల్త్ అనలిటిక్స్. ఈ డేటా అంతా ఒక సెంట్రల్ లెవెల్లో వెళ్తే దెన్ హూవర్ ఇస్ ద డెసిషన్ మేకర్ అండ్ హూవర్ ఇస్ గెటింగ్ దోస్ మోడల్స్ అండ్ సాఫ్ట్వేర్ అండ్ ఆల్ దట్ ఇన్స్టాల్డ్, వాళ్ళకి అంతా డేటా యాక్సెస్ ఉంటుంది అన్నమాట. సో దెన్ వెన్ యూ ఆర్ ప్రిపేరింగ్ టు ప్రివెంట్ దట్ ప్రాబ్లమ్ ఆర్ టు ట్రీట్ దట్ ప్రాబ్లమ్ ఆర్ డీల్ విత్ దట్ ప్రాబ్లమ్, whatever models or tools you deploy then can be used across the whole population, because data is coming from all sources and going to one central place. But if you look at state by state level, then at least at the level of each state ఒక central data repository ఉండాలన్న. బట్ దానిలో కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. ఇప్పుడు మన ఇండియా మనం వెనకబడే ఉన్నాం కదా ఈ డేటా కలెక్షన్లో. India, to the best of my knowledge, from whatever I have seen and heard, we are still on the way. It's not at the level that you are seeing, for example, in US or in China, for example. No. But we are also, some policy decisions and all those things have been taken to the point where now we understand. But in terms of data, India lo chala data undi. The challenge is adanta collate chesi oka common funnel lo ఎలా తీసుకురావాలని. సో దానికి యూ నీడ్ ఏఐ లిటరసీ ఒకటి, దెన్ యూ నీడ్ పీపుల్ హూ ఆర్ ట్రైన్ టు యూజ్ దీస్ టూల్స్, ఏఐ అయినా, మెషిన్ లెర్నింగ్ అయినా, డేటా సైంటిస్ట్ అయినా, ఇలాంటి వాళ్ళంతా పీపుల్ విత్ దోస్ బ్యాక్గ్రౌండ్స్, విచ్ ఇస్ వెరీ పాసిబుల్ ఇన్ ఇండియా అండి, బికాస్ ఇండియా ఈస్ ద సాఫ్ట్వేర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ ప్రిటీ మచ్, అన్అఫిషియల్ ఆర్ అఫిషియల్, అండ్ ఈజ్ ఆల్సో ద ఐటీ క్యాపిటల్. వీ హ్యావ్ ద టాలెంట్, వీ హ్యావ్ ద క్లినిషియన్, వీ హ్యావ్ ద టెక్నాలజీస్. We just need everybody to get on the same page అన్నమాట. సో పాలసీ మేకర్స్ అయినా, డెసిషన్ మేకర్స్ అయినా, సెంట్రల్ గవర్నమెంట్ అయినా, అకాడమీ అయినా, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ అయినా, పేషెంట్స్ అయినా, ఎవ్రీబడి మస్ట్ కమ్ టుగెదర్ అండ్ సే దిస్ ఈస్ వాట్ వీ వాంట్ టు డూ యాజ్ అ కంట్రీ అన్నమాట. బికాస్ ద బెనిఫిట్ ఓవరాల్ విల్ బీ ఫర్ ద కంట్రీ, బట్ yet it can be individualized for each patient also once you have all of this information. ఇప్పుడు మనకు హెల్త్ కేర్లో ఏఐ అనేది యూసేజ్ పెరుగుతూ ఉంది. ఇట్ హాజ్ బికమ్ ఏ మస్ట్. వాళ్ళు ఏ దేశం వాళ్ళైనా, ఏ ప్రాంతం వాళ్ళైనా మస్ట్ అయిపోయింది ఏఐని. అయితే డాక్టర్స్ వాడు కార్డియాలజీనో, లేకపోతే గైనకాలజీనో, న్యూరాలజీనో, ఆంకాలజీనో, ఏదో ఒక స్పెషలైజేషన్ ఉంటుంది డాక్టర్కి. అందరూ కూడా ఇప్పుడు ఏఐ వాడుతున్నారు. సెల్ ఫోన్ నుంచో, సిస్టమ్ నుంచో ఏఐని, ఆ యాప్లో లేకపోతే ఆ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకొని వాడుతున్నారు. డాక్టర్స్ కూడా ఏఐలో ట్రైనింగ్కి ఇవ్వాలా, వాళ్ళు ట్రైన్ అవ్వాలా? Excellent question అండి. I sincerely believe that everybody should know how to use AI in their workflow. ఇప్పుడు యుఎస్లో ఫర్ ఎగ్జాంపుల్ there's a branch called informatics అన్నమాట. So there a lot of physicians, especially the young ones, know that informatics is very important, especially if you're interested in AI, then you need to have a background in informatics. వాళ్ళు కావాలని ఆ ట్రైనింగ్ తీసుకుంటున్నారు అన్నమాట. బట్ సపోజ్ you don't have the resources, the time, or you're not interested in the training, yet one of the things you need to know is you need to be fundamentally AI literate. Okay, ఎవరో AI తెలిసిన వాళ్ళు మీతో మాట్లాడితే you need to have the sufficient knowledge to understand వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, what are they talking about, so I can respond intelligently. So some doctors, for example, even learn Python, data science, go back and do a master's in informatics, healthcare informatics, ఇలాంటివన్నీ చేస్తుంటారు. ప్రతి డాక్టర్ కూడా ఏ లిటరసీ ఉండాలి,
ఏఐగా లిటరేట్ అయి ఉండాలి. Yeah. ఏఐలో ట్రైనింగ్ కంపల్సరీగా ఏ బ్రాంచ్ అయినా ఏ స్పెషలైజేషన్ కంపల్సరీ ట్రైన్ అవటం అనేది ఇంపార్టెంట్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సపోజ్ అది మీరు చేయలేదనుకోండి, వెనకబడిపోతారు. ఆర్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, అట్లీస్ట్ వన్ ఆఫ్ ద థింగ్స్ యూ నీడ్ టు నో ఇంపార్టెంట్ ఏమంటే అది మీ డే టు డే వర్క్ ఫ్లోలో ఎక్కడ మీకు పనికి వస్తుందని ఆ బేసిక్ థింగ్ అయినా మీకు తెలిసి ఉండాలి. నేను చేసే వృత్తి, నేను చేసే స్పెషాలిటీ, నేను చూసే పేషెంట్స్ మా హాస్పిటల్ సిస్టంలో ఎక్కడ వేర్ విల్ ఏఐ ఫిట్ ఇన్ అని ఆ బేసిక్ నాలెడ్జ్ అయినా మీకు ఏఐని మనం ఎక్కడ ఉపయోగించుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి అనే నాలెడ్జ్ మినిమం ఉండాలి. ఉండాలి. సపోజ్ మీరు ఆ పైథన్ అది ఎలా వస్తుంది అవేర్నెస్? ఆ అవేర్నెస్ ఏమి రావాలి అని అంటే ఫస్ట్ ఈస్ ఇవాళ రేపు ఏఐ ఇన్ఫర్మేషన్ ఇస్ అవైలబుల్ వెరీ ఫ్రీలీ ఆన్లైన్ అండి. ఇఫ్ యూ గో టు యూట్యూబ్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు స్టాన్ఫర్డ్ అయినా, MIT అయినా, హార్వర్డ్, a lot of these large institutions, University of Pennsylvania, Wharton, వాళ్ళంతా ఆ ఏఐ మెటీరియల్ అంతా దే పుట్ ఇట్ ఆన్లైన్. సో యూ నీడ్ టు గో ఆన్లైన్ అండ్ డూ. కోర్సెరా అని ఒక ఇది ఉంది, ప్లాట్ఫామ్ ఉంది, వేర్ యూ గెట్ అ లాట్ ఆఫ్ కోర్సెస్. సో నిన్ననే ఎవరో యాక్చువల్లీ వన్ US డాక్టర్ ఆస్ట్ మీ ఇఫ్ ఐ వాంట్ టు గెట్ స్టార్టెడ్ ఇన్ ఏఐ, నేను ఎక్కడ మొదలు పెట్టాలి, నాకు టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, టు బిగిన్ విత్. యా ఐ డోంట్ వాంట్ టు లెర్న్ కోడింగ్ అండ్ పైథన్, ఇవన్నీ నాకు వద్దు, బికాస్ నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు గూగుల్ కూడా ఉంది అని. సో ఐ టోల్డ్ హర్ వెరీ సింపుల్, గో టు కోర్సెరా, ఒక ప్లాట్ఫామ్ ఉంది. కోర్సెరాలో దిస్ ఇస్ అన్ ఏఐ ఇన్ హెల్త్ కేర్ స్పెషలైజేషన్, ఒక 4-5 కోర్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ యూ కెన్ గో దేర్ అండ్ డూ దోస్ కోర్సెస్ టు జస్ట్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు నేను కూడా ఏఐలో పుట్టినప్పటి నుంచే ఏఐలో లేనండి, ఏరియా కాదు కదా అదే. ఐ డెంట్ స్టార్ట్ విత్ ఏఐ, ఇప్పుడు అడాప్ట్ చేసుకున్నాను. స్లోలీ ఐ గాట్ ఇన్ టు ఇట్. వెన్ యూ ఫస్ట్ పుట్ ఫుట్ ఇన్ ద వాటర్, ఆ భయము, ఆ బుగులు ఈత కూడా నేర్చుకుంటాం ఉంటుంది, స్విమ్మింగ్. బట్ ద బెస్ట్ వే టు ఓవర్కమ్ దట్ ఈస్ ఆ నీళ్లలో ఫస్ట్ మునగాలి, స్టెప్ ఇన్. యా వన్స్ యూ స్టెప్ ఇన్, అందరూ మీలాగే నేర్చుకొని దెన్ టుమారో యూ విల్ బి టాప్ 100 ఎక్స్పర్ట్, టాప్ 50 ఎక్స్పర్ట్, అవన్నీ తర్వాత వస్తాయి. బట్ యూ నీడ్ టు స్టార్ట్, అండ్ ద వే టు స్టార్ట్ ఈస్ గెట్ ఇన్ దేర్. డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ డోంట్ నో, డజంట్ మ్యాటర్ ఇఫ్ యూఆర్ ఎంబారెస్డ్, నాకు తెలీదు పర్వాలేదని. హౌ డూ యూ ఓవర్కమ్ దట్? యూ స్టార్ట్ దేర్, పుట్ యువర్ ఫుట్ ఇన్. నలుగురిలో నారాయణ లాగా ఇఫ్ యూ గెట్ ఇన్, మీలాగే నలుగురు కలుస్తారు, అండ్ దెన్ సర్ప్రైజింగ్లీ యూ విల్ లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్, అండ్ బిఫోర్ యూ రియలైజ్ in a couple of years time people will say you are the AI expert. సార్, ఇప్పుడు ఏఐ ద్వారా ఆరోగ్యము అంటే చాలా ఖరీదైనది అయిపోయింది. మన భారతదేశంలో ఇంకా పేదరికం ఉండటానికి, పేదరికంలోకి వెళ్ళిపోవటానికి కారణం కూడా మేజర్ కారణాల్లో హెల్త్ సెక్టార్ అనేది వినపడుతోంది. వాళ్ళు అప్పులు చేసి స్థలాలు అమ్ముకొని, పొలాలు అమ్ముకొని, అప్పుల ఊబిలోకి వెళ్ళిపోయి కుటుంబాలు సూసైడ్లు కూడా చేసుకుంటున్నారు. ఏదైనా ఇబ్బంది వస్తే హాస్పిటల్ జాయిన్ చేయాలంటే, కార్పొరేట్ హాస్పిటల్ ఏ హాస్పిటల్ జాయిన్ చేయాలంటే లక్షలు కోట్లు ఖర్చు భరించలేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు, లోన్లు తీసుకుంటున్నారు. మన భారతదేశం పేదగా మిగిలిపోవడానికి, అలాగే ఉండడానికి కారణంలో ఈ హెల్త్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ అటువంటి అంటున్నారు పేషెంట్ వైపు నుంచి. అలాగే ఇటు కార్పొరేట్ హాస్పిటల్స్ మేము ఒక బెడ్ అంటే 1 crore 2 crores అంటున్నారు. 100 బెడ్లు అంటే వాడికి 2,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అటువైపు నుంచి, డాక్టర్ హాస్పిటల్స్ వైపు నుంచి. ఇటువైపు నుంచి పేషెంట్కి ఏమో ఖర్చు ఎక్కువ అయిపోతుంది. ఇక్కడ మన ఈ ఆరోగ్యం అనేది ఖరీదు అవ్వకుండా, కాస్ట్లీ అవ్వకుండా, ఎక్స్పెన్సివ్ అవ్వకుండా, అలాగే యూసేజ్ డబ్బులు వేస్ట్ అవ్వకుండా, టైం గురించి చెప్పారు మీరు, డబ్బులు కూడా వృధా కాకుండా ఏ విధంగా ఉపయోగపడుతుంది? సో ఇప్పుడు ఉండే మన ప్రజెంట్ మోడల్స్ అన్నీ చూస్తే, ఎస్పెషలీ ఐ కెన్ టాక్ ఫ్రమ్ US ఎక్స్పీరియన్స్, ఏమంటే దీస్ ఆర్ కాల్డ్ అ సిక్ కేర్ మోడల్స్. సిక్ కేర్ మోడల్స్ అంటే వన్స్ సంబడీ ఈజ్ సిక్ and they are in the healthcare system for long, everybody benefits anamata. Healthcare system benefits, physicians benefit, more procedures are done, pharma benefits, biotech benefits, everybody benefits the more you are there. So there is a vested interest to keep people in the sick care system. Vallu okkasari veltaru, edo cheskuntaru, they get discharged, again they go back into the hospital system. It's beneficial for everybody. Yeah. So one of the areas where AI can break that loop is if we shift from sick care to what we call as preventive care anamata. So the modern hospital, at least from US standpoint, emante most of your care will be received at home anamata. The hospital will come to you, ante not literally, the virtual hospital will come to you. Emante you will have a combination of sensors, apps and things where
those with chronic diseases like diabetes ankondi, hypertension ankondi, they don't need to be in the hospital unless there's some acute problem that requires hospital admission. They can be at home, and all of these things can be managed remotely using a combination of technologies. Internet of things అని అంటారు, internet of medical things అని అంటారు, remote patient monitoring, AI, digital health. There are a lot of tools, wearables. You can do that. Only when you actually have a problem that is life threatening or something of that nature do you need to go to the hospital. So AI can play a very big role in going from sick care to preventive care anamata. And then one of the other great things about AI is it democratizes access, including healthcare information. ఇదివరకు what only doctors or healthcare professionals can see, now you can also see. సెల్ ఫోన్ ఉంటే చాలు. Yeah, మొబైల్ ఫోన్ సెల్ ఫోన్, ఇంటర్నెట్ యాక్సెస్, couple of apps, 10,000 steps a day వాక్ చేయాలని అందరికీ తెలుసు. అందరికీ ఇట్స్ అర్థమైపోయింది. నాట్ అ సీక్రెట్. యూ డోంట్ నీడ్ టు గో సీ అ డాక్టర్ ఫర్ హిమ్ టు టెల్ యూ దట్ మీరు రోజు వాకింగ్ చేయాలండి, సరిగ్గా భోజనం చేయాలండి, ఇది అవసరం లేదు. సో సమ్ ఆఫ్ దీస్ బేసిక్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడింగ్ డయట్, ఎక్సర్సైజ్, ఇవన్నీ నౌ హ్యావ్ స్లీప్, అదర్ ఫిజియలాజికల్ పారామీటర్స్, దే హ్యావ్ ఆల్ కమ్ ఇన్ హోమ్. అంటే ఇక్కడ మన ఖర్చు తగ్గించడంలో ఏ ఉపయోగపడుతుంది? ఏ ఎలా ఉపయోగపడుతుందంటే ఇట్ కీప్స్ these chronic diseases, especially what you would call as non-communicable diseases, these typically flood the healthcare system anamata. They don't need to be there. You can manage their care from here at lower cost both to the patient and the family and also to the healthcare system. మీరు వెళ్ళి అక్కడ ఒక 10 days if you occupy the bed for a problem that you could potentially even manage from home, first thing is మీ కేర్ గివర్స్ ఎవరు ఉన్నారో they don't need to be there in the hospital. They don't need to lose work days. They don't need to lose job. They don't need to give up their lifestyle. Ivanni are also cost and expenses. Avanni you can manage from here only without going there. Adokati. Second thing, healthcare system came outundante, they will use the beds, the people and the personnel only for the most urgent problems that require admission. They don't need to waste money. I'm sorry I'm using the word waste money, but they don't need to use their time, talent, resources and money on people that can potentially receive care at home. No need to be in the system. What's the other advantage ఏమంటే this reduces also burden on healthcare providers. చాలా మంది healthcare people who are in hospital, they are doing long hours, overtime, no weekend, ivanni. What happens with that? Their health suffers. Who pays for that? Again, the healthcare system. Because when they go on leave or their productivity suffers, there can be errors in treatment. There can be misdiagnosis. Because when you're overburdened and you don't have any relief, you get burnt out and you can make mistakes. సో ఏ ద్వారా హెల్త్ కేర్ అండ్ వెల్త్ కేర్ టు బి టేకెన్ కేర్ ఆఫ్. Exactly. అంతే కదా. అంతే. చివరి ప్రశ్న, మన భారతదేశం ఎప్పటికైనా కానీ ఏ హెల్త్ కేర్లో వరల్డ్ లీడర్ అవుతుందా? I believe it, Andy. I believe it because I'm part of some ecosystems. I see there's a lot of enthusiasm for AI, and as I said, we have a great talent pool. Clinicians unnaru, technologists unnaru, and a lot of people who are overseas are also returning to India after having advanced training out of altruism. They want to serve the Indian people. And secondly, our government has also realized the value of using AI to solve some of these national problems, not only in healthcare but across other sectors also. వరల్డ్లో ఇప్పుడు ఏ కంట్రీ లీడర్గా ఉందండి? So the general consensus is that China is ahead, ani there is a feeling, and the reason China is ahead is China lo regulatory processes are not as stringent as in US anamata. So you can do things quickly without necessarily following protocol. అమెరికాలో చాలా ప్రోటోకాల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో అన్నిటికీ యూ నీడ్ FDA అప్రూవల్, యూ హ్యావ్ టు గో త్రూ అ సబ్మిషన్ ప్రాసెస్ అవన్నీ. సో వాట్ హ్యాపెన్స్ విత్ దట్ ఇస్ ఇట్ డిలేస్ థింగ్స్ అ లిటిల్ బిట్. బట్ సేఫ్టీ అండ్ కంప్లయన్స్ అవుతుంది, కానీ అంతలోనే చైనా మేక్స్ సమ్ అదర్ మోడల్ ఆర్ సమ్ అదర్ థింగ్ విచ్ ఎవ్రీబడి స్టార్ట్స్ యూజింగ్. ఐ గివ్ అ సింపుల్ ఎగ్జాంపుల్. ఒక మోడల్ మొన్న వచ్చింది ఇన్ రీసెంట్ టైమ్స్. It's called DeepSeek anamata. So DeepSeek became competitor to ChatGPT. ChatGPT, 7 out of 10 people use ChatGPT and it's very popular. But ChatGPT cheyadaniki, danni maintain cheyadaniki, the costs are in billions. ఈ DeepSeek అనేది
they did it in 5.6 billions, or at least that's what they claim. Yeah. Where is 5.6 billions compared to 500 billions? The scale is enormous. ఆ డీప్ సీక్ అలా వచ్చిన తర్వాత ఎవ్రీబడి రియలైజ్ నేను కూడా ఒక 5 బిలియన్స్లో ఐ కెన్ ఆల్సో మేక్ అన్ ఏఐ మోడల్ దట్ ఎవ్రీబడి కెన్ యూజ్ అని అందరికీ ఒక ప్రోత్సాహం వచ్చిందనమాట. Wow. సో ప్రీవియస్లీ దోస్ హూ వాంటెడ్ టు డూ బట్ వేర్ అఫ్రేడ్ టు డూ బికాజ్ నాకు దగ్గర ట్రైనింగ్ లేదేమో, కాస్ట్ లేదేమో, పీపుల్ లేదేమో. Now everybody has jumped on the bandwagon because now the people know that anta 500 billion avsaram ledhu. I can do it in small scale. So in a country like India, which has the tool, the resources and all of that, cost was a barrier. But once you take out the cost barrier, technology and the people, the resources, అవన్నీ ఉన్నాయి. So చైనా తర్వాత సెకండ్ ప్లేస్ ఏది ఉంది? US అండి. మన ఇండియా ఎక్కడ ఉన్నాం మనం? India is little lower on the list, unfortunately. థర్డ్ ప్లేస్ ఎవరండి? I would say Europe is also doing very well, especially on the regulatory front. Europe passed a European Union Act and ఒకటి pass చేశారు. They have passed a lot of other acts also. So they are very careful in terms of regulation అన్నమాట. Okay. And they are doing very well on that front. India is a little down the... ఎప్పటికైనా ఇండియా వరల్డ్ లీడర్ అవుతుంది. I believe so. Because Thank you. for the reasons that I mentioned, Yeah. I think we have the ability to be it. We just have to, everybody needs to get on the same page and work as a team. Thank you very much. Thank you, Sharma Yeah, garu. Thank you so much Yeah, for yeah. this opportunity.